హాయ్, దిస్ ఈజ్ భావన. వెల్కమ్ టు భావనాస్ ప్యాషన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను చేసే రెసిపీకి ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. సన్నగా ఇలా కట్ చేసుకుంటున్నాను. రెసిపీ ఏంటో చెప్పలేదు కదా, అదేనండి వంకాయ పచ్చి రొయ్యల కూర అనమాట. ఇగురు కూర అనుకోండి. సో దానికి నేను ఉల్లిపాయలు మరీ సన్నగా తరగకుండా కొంచెం లావుగానే ఇలాగా అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వంకాయ రొయ్యల్లోకి ఉల్లిపాయలు అనేవి బాగా సన్నగా కోసేస్తే అవి ఏగిపోయి మరీ తీపిగా అట్లా అనిపిస్తుంది అనమాట కూర. అందుకని కొంచెం నార్మల్గా మీడియం సైజ్గా కట్ చేసుకోండి, మరీ సన్నగా అవసరం లేదు. ఇలా అన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే ఆ కూర చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే నేను ఇన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అనమాట. ఇందులో ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు చక్కగా చీల్చి ఇలాగ సన్నగా కట్ చేసుకోండి. నేను వంకాయ రొయ్యల కోసం ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. పొడవు వంకాయలు, వాటిని 4గా అంటే సన్నగానే ఉన్నాయి కాబట్టి నేను 4గా చీల్చేసి ఒక 1 ఇంచెస్ నట్టుగా ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఇదేంటంటే సన్నగా కట్ చేసుకుంటే వంకాయ చాలా తొందరగా మగ్గిపోతుంది, లేత వంకాయలు కాబట్టి. మనం కొంచెం లావుగా ఉండేటట్టుగా కట్ చేసుకుంటేనే వంకాయని మనం ఆ టేస్ట్ని ఫీల్ అవ్వచ్చు అనమాట. మరీ పేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనం కూర వండుకున్నప్పుడు. అందుకని నేను పొడవు వంకాయలు తీసుకున్నాను, నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నానండి. అండ్ వంకాయ కూరలో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకని మనం వండే క్వాంటిటీని బట్టి మీరు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలు, మరీ ఫ్రై అవ్వక్కర్లేదు. ఎందుకంటే మనం ఇగురు లాంటి కూర వండుదాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. ఉల్లిపాయలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలాగా మగ్గితే చాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రొయ్యలు అనమాట. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసేసి ఆల్రెడీ ప్రాన్స్ని నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. అంటే ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అలా చేసి పెట్టుకుంటాను, వేరే వేరే కూరల్లో వేసుకోవడానికి వీలుగా అనమాట. సో నేను అలా చేసి పెట్టుకున్నాను. అంటే మనము ఎంత వంకాయ కూర వండుకుంటున్నాము, లేకపోతే అందులో మనకి ఎన్ని ఉండాలి, ఎంత క్వాంటిటీలో రొయ్యలు ఉండాలి అనేది దాన్ని బట్టి మనం రొయ్యలు వేసుకోవటమే. సో నేను జస్ట్ మాకు కొంచెం స్మెల్ లాగా వస్తే చాలు, అంటే ఉట్టి ప్యూర్ వెజిటబుల్గా తినకుండా కొంచెం నాన్ వెజ్ ఉంటే బాగుంటుంది అని నేను అట్లా వేసుకుంటానండి. ఇప్పుడు నేను కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలన్నీ ఆ ప్యాన్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అంటే అంతా రొయ్యలు, ఉల్లిపాయలు అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉప్పు, కారం, కొంచెం పసుపు. ఆల్రెడీ మనకి రొయ్యల్లో ఉప్పు, కారం, పసుపు ఉన్నాయి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వంకాయలకు మట్టుకు ఎంత సరిపోతుందో అంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని మనము బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం సిమ్లో ఒక 10-15 మినిట్స్ అసలు అలా వదిలేయాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనకి అడుగంటకుండా ఉంటుంది. అలా సిమ్లో పెట్టి ఉడకబెట్టడం వల్ల వంకాయలు సాఫ్ట్గా మగ్గుతాయి అన్నమాట. అలాగా మనం మగ్గించిన తర్వాత ఇంకా మూత తీసేసి మనకి కావలసినంత దగ్గరగా ఫ్రై చేసుకునే విధంగా మనము ఆ మూత తీసేసి దాంట్లో ఏమైనా తడి ఉంటే ఎగిరిపోయేలాగా మనం హైలో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి. వంకాయ కూర ఇంకా బాగా దగ్గర పడింది,
మంచిగా ఫ్రై అయ్యింది అని మీకు అనిపించినప్పుడు ఇంకా కొత్తిమీర బాగా కట్ చేసుకొని మనం దాన్ని గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత కూడా మనము బాగా పైకి కిందకి మంచిగా కొత్తిమీర అంతా కలిసేటట్టు కలిపితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూర అంతటికి వ్యాపించి టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఈ వంకాయ కూర రెడీ. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.